హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళైతే మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చూడబోతున్నామండి. మీరు అన్బాక్సింగ్ చేసుకుంటే నాకేంటి లాభం అనే వాళ్ళు కూడా చాలామందే ఉంటారండి. కాకపోతే కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళకి ఇలాంటి వీడియోలు ఎన్ని చూసినా తక్కువే అనిపిస్తుంది. మనము ఎన్ని తీసుకున్నా సరే ఆ ఇంటికి ఇంకా ఏదో తక్కువ అయ్యిందేమో అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోతాం అన్నమాట. కాకపోతే అలా తీసుకుంటూ ఉన్న సందర్భంలో మేము కొన్ని బయట డైరెక్ట్గా షాప్కు వెళ్ళి కూడా పర్చేస్ చేసామండి. అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్ లైట్స్ అనమాట. నాకు ఒక ఇష్టం ఉండిండే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ రావాలి, దానిపైన హ్యాంగింగ్ లైట్స్ ఉండాలి అని చెప్పి. కాకపోతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది, నేను అనుకున్న విధంగా రాలేదు, అనుకున్న ప్లేస్లోనూ రాలేదు. అండ్ అలాగే హ్యాంగింగ్ లైట్స్ కూడా వచ్చాయి, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్లో వచ్చాయి. దానికోసం షాప్కి వెళ్ళి చాలాసార్లు చూశానన్నమాట. కాకపోతే మనకు షాప్లో చాలా రేట్ అనిపించిందండి. మనకు 1000 బిలోలో అసలు ఏమీ చూపించలేదు మేము వెళ్ళిన షాప్లో అయితే. ఏదైనా సరే మనకి 2000 అబోలోనే ఉంది ఒక్కొక్క లైట్ కూడా. సరే మనం వీటిని ఏమన్నా వేస్తామా అంటే వేయము, అవి జస్ట్ షోకి మాత్రమే. ఎప్పుడో కానీ ఆన్ చేయము, ఎవరైనా వస్తే తప్ప ఆన్ చేసి చూపించటం, ఆఫ్ చేసుకోవటం. ఇంతకు మించి వీటితో మనకు అవసరం ఏది ఉండదు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న లైట్స్ ఎలా ఉండాలి అంటే అవి వేసినా వేయకపోయినా లుక్ ఉండాలి. అంటే ఆఫ్ చేసినప్పుడు లుక్ బాగుంది అనుకోండి, అప్పుడు మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి ఎప్పటికీ అలా వేలాడుతూ ఉంటాయి. లైట్స్ వేయకపోయినా సరే అందంగా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే లైట్స్ ఏవైనా సరే హ్యాంగింగ్కి అలా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలండి. మేము అన్ని షాప్స్ తిరిగాము అని చెప్పాం కదా, చివరికి మాకు ఇవి ఆన్లైన్లో దొరికాయండి. ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను. నేను సైట్ పేరు ఎందుకు చెప్పాను అంటే ఏది చెప్పకపోతే హైడింగ్ అంటారు, చెప్తే ఏమో పెయిడ్ ప్రమోషన్ అంటారు. నాకు కొన్ని విషయాలు చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కావట్లేదు. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదండి, ఫ్లిప్కార్ట్లో మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. ఇవి 2 లైట్స్ అండ్ అలాగే అంటే లైట్స్ అంటే హ్యాంగింగ్స్ మాత్రమే ఇస్తారు, వాటి లోపల ఉన్న లైట్స్ ఇవ్వరనమాట కొన్నింటికి. బట్ మేము పెట్టిన ఈ ప్రోడక్ట్స్కి అయితే మాత్రం 2 చిన్న బల్బులు వాళ్ళే ఇచ్చారండి. అవి పనిచేస్తున్నాయి కూడా. మేము ఇంకా వేరే ఏమీ తీసుకురాకుండా వాటిని పెట్టేశాము. ఇక అన్బాక్స్ చేసిన తర్వాత మా పిల్లలు ఊరికే ఉంటారా, వాళ్ళ నాన్న చూస్తుంటే వినకుండా సాత్విక్ చాలా హడావిడి చేసేసి ఇది ఇలా అది అలా, ఇది ఇలా అది అలా, అది అలా ఏదో చేసేయాలి దాన్ని అన్న ఒక అంటే ఫస్ట్ ఎవరికైనా ఏంటంటే యాంగ్జైటీ ఉంటుంది, దాన్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇలా పెడితే ప్యాకింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు అన్నీ కూడా డివైడ్ చేసి పంపించారు. మనమే వాటిని ఫిట్ చేసుకోవాలి. అయితే ఆ ఫిట్ చేసుకోవటానికి కూడా మనకు ఒక పేపర్ ఇచ్చారండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. అది చూసి ఫిట్ చేసేంత టైం కూడా సాత్విక్ ఇవ్వలేదు. సో మొత్తానికైతే లాస్ట్కి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హైరాణ పడి మొత్తానికైతే టోటల్గా ఒక లైట్ని ఫిక్స్ చేసుకున్నారు. ఈ లైట్స్ అంటే ఇలా మనం చేసుకోవచ్చు కానీ అండి, పైన హ్యాంగింగ్ చేయడానికి ఎలక్ట్రీషియన్సే రావాలి, వాళ్ళే కనెక్ట్ చేస్తారనమాట. మాకు ఇవి చెప్పిన కాస్ట్ 879 రూపీస్ పడ్డాయండి. ఏవో ఆఫర్స్ అన్నీ పోను. ఇప్పుడు నేను రేటు మర్చిపోయి ఎంత పడిందో చూద్దామని సైట్లోకి వెళ్తే నాకు అక్కడ 990 రూపీస్ అని కనిపించింది. ఎవరికైనా కావాలి బాగానే ఉంది అని అనిపించినట్లయితే ఒక కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ముందుగానే ఇవ్వాలి అంటే మనకు దానివల్ల యూజ్ ఏం లేదు కదా. మళ్ళీ నేను అలా ఇచ్చాను అనుకోండి, ఓహో దానివల్ల మీకు ఏదో లాభం ఉంది కాబట్టి లింక్స్ ఇచ్చారు అని అంటారేమో అని చెప్పి నేను వేటికి కూడా లింక్స్ ఇవ్వనండి. చూశారు కదా, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇదే అనమాట. మొత్తానికైతే మా లైట్స్ని ఫిక్స్ చేసిన తర్వాత ఆన్ చేస్తే ఇలా ఉన్నాయండి. మా కలర్ థీమ్కి కరెక్ట్గా సెట్ అయిపోయాయి అని అనిపించింది. వీటి షాడో అలా పైన పడుతూ ఉందండి. లుక్ అయితే ఓకే, అంటే మాకున్న థీమ్కి మా కలర్ కాంబినేషన్కి ఇది సెట్ అయిపోయింది. ఆఫ్ చేసి పెట్టినా సరే చూడటానికి బాగున్నాయి అనిపించింది. అండ్ మనకు కావాల్సిన ప్రైస్లో మేము ఆల్రెడీ షాప్లో వేలకు వేలు డబ్బులు పోసి తెచ్చుకున్నాము. దాంతో పోలిస్తే ఇది బెటర్ ప్రైస్ అనిపించిందండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.